ఇలా చేయడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది, అలాగే నిద్ర కూడా పడుతుంది. నీకేమైనా చెప్పడం వల్ల ఎప్పుడైనా ప్రయోజనం కలిగిందా? ఒక మాట చెప్పనా? ఏంటది? ఆ నరోత్తం జోషి పున్నతేలు లాంటివాడు. మీరు తనతో ఎంత ప్రేమగానైనా ప్రవర్తించండి, కానీ తను కాటేయడం మాత్రం వదిలిపెట్టడు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఏదో ఒక ఉపాయం తప్పకుండా వేస్తాడు. నమస్కారం గురువుగారు. నరోత్తం జోషి, నువ్వా? రా రా, ఆ కుర్చీ తీసుకో. చల్లగా ఉండు, చల్లగా ఉండు. ఆ కుర్చీ తీసుకో, కూర్చో. చల్లగా ఉండు. ఇలా వచ్చారేంటి? గురువుగారు, ఈరోజు నా పుట్టినరోజు. అవునా? శుభాకాంక్షలు. కాలేజ్ నుండి సస్పెండ్ చేశారు కదా, అందుకే మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికొచ్చాను. మీకోసం ఈ కానుక తీసుకొచ్చాను. ఏంటది? అరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? గురువుగారు, కాలేజీలో ఎప్పుడు మీరు నాకు తోడుగా ఉన్నారు, నన్ను అర్థం చేసుకున్నారు. వాటన్నింటికి బదులు దీన్ని నా కృతజ్ఞతగా భావించండి. నువ్వేం బాధపడకు నరోత్తం. ఒకసారి నువ్వు కాలేజీకి తిరిగిరా, చూద్దాం. ప్రిన్సిపల్ సార్ ఆ 2-3 విద్యార్థుల బలంతో మన పెద్ద జాతి వాళ్ళందరినీ ఎలా అవహేళన చేస్తాడు. నేనెలాగూ వచ్చేస్తాను గురువుగారు, కానీ నేను కాలేజీకి రానంత వరకు ఆ భీమరావుకు అర్థం అవ్వాలి కదా. పెద్ద జాతి విద్యార్థిని కాలేజీలో నుంచి సస్పెండ్ చేయిస్తే ప్రభావం ఎలా ఉంటుందో, కాలేజ్ చదువు మీద, వ్యవస్థ మీద, అలాగే వాతావరణం మీద. నాకేం అర్థం కాలేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటంటే ఇక బయలుదేరుతాం గురువుగారు. భీమ్రావ్, రేపు నీకు ఎలాంటి గతి పట్టిస్తానో చూడు. రమా, ఇలాంటి చెడు మాటలు నువ్వు ఎవరి విషయంలోనూ ప్రయోగించడం మంచిది కాదు. అవును, కానీ ఆ నరోత్తం జోషి పనికి మాలినవాడు. తన గురించి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలే వస్తాయి. తనెలాంటి వాడైనా సరే భాషే మనిషికి గుర్తింపు అవుతుంది. దాని మీద దృష్టి పెట్టడం ఎంతో అవసరం. అంటే నేను కోపంలో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడకూడదా? లేదు, కానీ నరోత్తం జోషి, ఈరోజు నీ పుట్టినరోజు కూడా కాదు కదా, మరి నువ్వు గురువుగారికి అబద్ధం ఎందుకు చెప్పావు? తెలివిని ఉపయోగించి అర్థం చేసుకో. ఆయన గురువుగారు. అలా నేరుగా వెళ్ళి భీమరావుకు వ్యతిరేకంగా ఖడ్గం పట్టుకొని నిలబడలేను కదా. కాని ఇప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా మన కోసం భీమరావుతో పోరాడతారు. అలాగా? అంటే రేపటి నుంచి ఒక కొత్త ఆట మొదలవుతుంది. ఆట మొదలైపోయింది భీమరావ్. నీ జీవితాన్ని నేను నరకంగా మార్చేస్తాను. నేను నీవి, అలాగే నీ కుటుంబం సంతోషాలన్నీ ముక్కలు చేసి పారేస్తాను. స్టూడెంట్స్, ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఈరోజు నేను మీకు ఏమీ పాఠాలు చెప్పలేను. కాకపోతే మీకు ఒక కథ మాత్రం తప్పకుండా చెప్పగలను. మీరు వినాలనుకుంటున్నారా? వింటాం గురువుగారు. అయితే వినండి. ఒక చీమ ఉండేది. పొరపాటున దానికి ఒక సింహం గుహ అద్దెకు దొరికింది. తర్వాత ఏమైందంటే ఒకరోజు సింహం కోప్పడింది. దాంతో చీమ గుహను ఖాళీ చేసింది. భీమరావుకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ నాకు కనిపించడానికి వీల్లేదు.
ఒకవేళ మీరందరూ ఇక్కడ ఉండాలి అనుకుంటే భీమ్రావును అలాగే తన కుటుంబాన్ని ఇక్కడి నుంచి గెంటేయండి. మేమింకెక్కడికో వెళ్ళిపోం. మీరు మమ్మల్ని వెళ్ళగొట్టిన అదే ఇంటికి ఇప్పుడు మేమందరం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. అయినా గవర్నర్ గారు ఇలా ఎలా చెప్పగలరు? కేవలం చెప్పలేదు, ఆయన రాసి మరీ ఆదేశించారు. ఆ చీమ పేరేంటి గురువుగారు? పేరుతో ఏం సంబంధం ఉంది? తర్వాత ఏం జరిగింది గురువుగారు? తర్వాత ఆ చీమ గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది. చీమలకు కూడా గవర్నర్లు ఉంటారా గురువుగారు? ఉండరు. అది మనుషుల గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పటి నుంచి ఆ చీమ తనను తాను గవర్నర్ కంటే తక్కువ కాదనుకుంటోంది. ఏమైంది భీమరావు? తరగతిలోంచి బయటకు వెళ్తున్నావా? ఏం లేదు గురువుగారు, ఊరికే వెళ్ళిపోతున్నాను. చూడు, అధ్యాపకుల గదిలో మిస్టర్ అజంక్యరావు అలాగే హిందీ అధ్యాపకుడు ఏం చెప్పాడంటే వాళ్ళ ఆరోగ్యం ఈరోజు బాగోలేదని. అందుకే ఈరోజు వాళ్ళ క్లాస్ ఉండనే ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళు. ఏమైంది భీమరావు? కథ నీకు అంతగా నచ్చిందా? రా, అందరం కలిసి కథ విందాం. కథ కాదు, కథలోని పాత్రధారుడు బాగా నచ్చాడు నాకు. ఆ చీమ. గురువుగారు, ఆ చీమ పేరు కూడా వీళ్లకు చెప్పేయండి. దాంతో ఏ విద్యార్థులకు తెలియదో వాళ్లకు కూడా తెలిసిపోతుంది కదా. ఆ చీమ పేరేంటంటే భీమ్రావ్ అంబేద్కర్. గురువుగారు, మీరు ఇది కూడా చెప్పలేదు. గవర్నర్ ఆ చీమకు సింహం గుహను తిరిగి ఇప్పించాడని. ఈ కథ వల్ల నాకు చాలా ప్రేరణ లభించింది. కేవలం చీమలే కదా, కానీ తమ కంటే కూడా 4 రెట్లు ఎక్కువ బరువుని మోసేంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ నేను మాత్రం నాకంటే 5 రెట్లు ఎక్కువ బరువుని మోస్తూ సాగాల్సి ఉంటుంది. 1 రెట్టింపు బరువు ఈ విషయం వల్ల పెరిగింది. మీరు ఒక గురువు అయ్యుండి మీ శిష్యుణ్ణి అందరి ముందు ఎగతాళి చేశారు. ఏం పర్వాలేదు, కానీ గురువుగారు ఒక్క విషయం మర్చిపోకండి. చీమలు ఒక్క తాటిపైకి వచ్చినప్పుడు అతిపెద్ద భవనాన్ని కూడా మట్టిలో కలిపేస్తాయి. ఒక చీమ ఉండేది. పొరపాటున దానికి ఒక సింహం గుహ అద్దెకు దొరికింది. తర్వాత ఏమైందంటే ఒకరోజు సింహం కోప్పడింది. దాంతో చీమ గుహను ఖాళీ చేసింది. తర్వాత ఆ చీమ గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ చీమ తనను తాను గవర్నర్ కంటే తక్కువ కాదనుకుంటోంది. భీమ్, నువ్వు నీ క్లాసుకు వెళ్ళలేదా? నమస్తే గురువుగారు. గురువుగారు, నేను క్లాస్లోనే ఉన్నాను. కానీ పద్మాకర్ సార్ పాఠాలకు బదులుగా కథలు చెబుతున్నారు. అలాగే దాని ద్వారా నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే నేను క్లాస్లోంచి బయటకు వచ్చేశాను. పద్మాకర్ సార్ క్లాసులో అలా ఎలా చేయగలరు? పద, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళదాం. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. వద్దు గురువుగారు.
ప్రతిసారి కంప్లైంట్ చేయటం వల్ల పద్మాకర్ సార్కి తన తప్పేంటో తెలిసి రాదు కదా. అలాగే ఇలా ప్రతిసారి కంప్లైంట్ ఇవ్వటం కూడా సరైంది కాదనిపిస్తోంది. కానీ దీనివల్ల నీ చదువు మీద ప్రభావం పడుతుంది. అవును గురువుగారు, అది నిజమే. కానీ గురువుగారు, చదువుకోవడమే కదా, మరి పద్మాకర్ గారి సబ్జెక్టే ఎందుకు? వేరే ఏదైనా సబ్జెక్ట్ చదువుతాను. ఇది కాలేజ్ కదా, అన్ని వైపులా జ్ఞానాన్ని పంచుతున్నారు. ఎక్కడ లభిస్తుందో అక్కడే జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. వస్తాను గురువుగారు. నమస్తే. పద్మాకర్ గారు, మీరు ఒక అధ్యాపకుడుగా మీ ప్రాధాన్యతను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? పిల్లలు, సంస్కృతంలో 10 కాలాలుంటాయి. ఏ విధంగా అయితే తెలుగులో 3 కాలాలుంటాయో, వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం లాగా ఇంగ్లీష్లో కూడా 3 కాలాలుంటాయి. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అదేవిధంగా సంస్కృతంలో కూడా 10 కాలాలుంటాయి. అందులో ప్రకాల్, దీన్ని దాని స్థితి ప్రకారం వేరువేరు భాగాల్లో పంచటం జరుగుతుంది. చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నాకు చెప్పండి, ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే రామ్ చదువుతాడు, దాన్ని సంస్కృతంలో ఎలా అనువాదం చేస్తాను? నువ్వు చెప్తావా? చెప్తాను గురువుగారు. రామా పఠతి. ఓ జోకు అన్నా, ఓ అన్నా, రండి రండి, మీరు కూడా రండి. మీరు రండి, నువ్వు కూడా. ఎవరెవరికి భవిష్యత్ గురించి తెలుసుకోవాలనుందో జ్యోతిష్యుడు వచ్చాడు. మొత్తం తెలుసుకోండి. దూరం 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 ఉండండి, ముట్టుకోకండి, దూరం ఉండి మాట్లాడండి. బాబా బాబా, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు అడగండి, ఎవరేం అడగాలనుకుంటున్నారో. ప్రతి ప్రశ్నకు ఒక అన్నా తీసుకుంటాను. అందరికంటే ముందు నాకు చెప్పండి. నా కొడుకు, వాడు ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడు ఎప్పుడు తిరిగి వస్తాడు బాబా? నీ కొడుకు ఎప్పటికీ తిరిగి రాడు. బాబా అంత మాట అనకండి, నా ఒక్కగానో కొడుకు బాబా. నీకొక్క కొడుకు అయితే నాకేంటి, నేను అదే చెప్తున్నాను. నాకు భవిష్యత్తులో ఏం కనిపించిందో. బాబా, కొంచెం మా ఆయన గురించి ఏమన్నా చెప్పండి. అలాగే. చూడు, నువ్వు శనివారం రోజు తూర్పు వైపు ప్రయాణం చేయవద్దు. నీకు దుర్ఘటన జరిగే యోగం ఉంది. ఊరు దేవుడా, లేదు లేదు, ఎప్పుడు చేయడు. బాబా, నాకు కూడా చెప్పండి, నాకు బాబు పుడతాడా లేక పాప? తప్పకుండా. నీకు పాపే పుట్టబోతుంది. అడగండి అడగండి, ఇంకా ఎవరేమైనా అడుగుతారా? అడగండి, నిజమే చెప్తాను. బాబా, నాకు కూడా ఈ కళ నేర్పించండి. అసలు ఎలా మీరందరి భూత, వర్తమాన, భవిష్యత్తు తెలుసుకుంటారు? నా భర్తకు చాలా మంది శత్రువులైపోయారు. అలా నేను ఆయన భవిష్యత్తు చూశానంటే నేను ఆయన్ని ముందే హెచ్చరిస్తాను. ఇప్పుడు నేను మీకు వాక్యం ఇస్తాను. దాన్ని మీరు ఇంటికి వెళ్ళి సంస్కృతంలో అనువాదం చేసి తీసుకురావాలి. సరే, రాసుకోండి. మోహన్ పాఠశాలకు వెళతాడు. ఇప్పుడు ఎవరక్కడ? అక్కడ దాక్కుని ఎందుకు నిలబడ్డావు? ముందుకురా. నేనే గురువుగారు.
లోపలికొచ్చి మాట్లాడు. గురువుగారు, మీరు సంస్కృతం చదివిస్తుంటే మీరు చెప్పింది విని నేర్చుకుంటున్నాను. నాకు తెలుసు మీరు లోపలికొచ్చి చదువుకోవడానికి అనుమతినివ్వరని. చూపించు, ఏమి రాశావు? నీ కారణంగా ఇప్పుడు నేను స్నానం చేయాల్సి ఉంటుంది. నీకెంత ధైర్యం ఉండాలి చిన్న జాతివాడి వయ్యుండి సంస్కృతం చదవటానికి? ఒకవేళ ఇది కాలేజ్ కాకుంటే సీసం కరిగించి నీ చెవుల్లో పోయించేవాణ్ణి. ప్రపంచంలోని అన్నిటికంటే శుద్ధమైన భాషను ప్రపంచంలోనూ అందరికంటే అశుద్ధమైన వ్యక్తి మాట్లాడితే అది పాపం, మహాపాపం. సంస్కృత వర్ణమాలలో ఎన్ని అచ్చులు అలాగే ఎన్ని హల్లులుంటాయి? 13 అచ్చులు, 33 హల్లులు, ఇంకా 4 మిశ్రమ హల్లులుంటాయి. వీడు సంస్కృతం ఎలా చదివాడు? విని నేర్చుకున్నాను. కనీసం నువ్వు నీ కోరికల్ని నీ జాతితో ముడిపెట్టి చూసుకో. ఏంటి, నేను నీకు జ్యోతిష్యం నేర్పించాలా? ఆశకు జాతికి కొంచెమైనా సంబంధం ఉండాలి. అంటారాని చిన్న జాతి, అది కాక ఒక మహిళవి, నేను నీకు జ్యోతిష్యం నేర్పించాలా? నీకు ఇది కూడా తెలియదు? ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావు. సిగ్గుండాలి కొంచెమైనా నీకు. ఒక జ్యోతిష్కుడితో ఇలా నేనా మాట్లాడేది? జాతేమో చిన్నది, కళలేమో పెద్దది. అమ్మా, పద ఇక్కడి నుంచి, పద. ఈ రోజు నుండి నువ్వు సంస్కృతాన్ని నీ చెవులతో కూడా వినటానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచే. కానీ గురువుగారు, నాకు సంస్కృతం చదవాలనుంది. నేను చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఈ భాష నాకు బాగా నచ్చుతుంది. మీరు నాకు ఒక్క విషయం చెప్పండి, నేను కాలేజ్లో కూడా సంస్కృతాన్ని ఎందుకు చదువుకోకూడదు? సంస్కృతం చదువుతావా? చెయ్యి ముందుకు చాపు. చెయ్యి ముందుకు చాపు. చెయ్యి ముందుకు చాపు. చెయ్యి ముందుకు చాపు.
వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో ఇక్కడి నుంచి.